అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అయితే లడ్డూ వివాదం గురించి పేర్ని నాని ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని బరిదెగిచ్చిన ముత్తైదు అంటున్నాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మొండ మోసిన ఐదు అంటే వెంటనే గుర్తుకొచ్చే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన పట్టుకొని ముత్తైదు అంటున్నావు, మరి మొండ మోసిన 151లో ఈ రోజు 5 ఎగిరిపోతే అవి ఎక్కడికి పోయినాయి, ఎందుకు పోయినాయి, ఎలా పోయినాయి, ఎప్పుడు తిరిగి వస్తాయని ఈ రోజు కూడా మీరు విశ్లేషించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్టు జల్లెడు బట్టి ఎతకండి, జల్లెడు బట్టి ఎతికినా కూడా ఆ 5 ఈ రోజు మీకు దొరికే అవకాశం కూడా లేదని చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి స్థాయి నీకుందా? రేషన్ బియ్యం స్కామ్ లో నీ సతీమణిని అరెస్ట్ చేయబోతుంటే స్వయాన నువ్వే ఒక ప్రెస్ మీట్ లో చెప్పావు, నారా చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టారు, స్త్రీల జోలికి వెళ్ళొద్దన్నారు అని నువ్వే కన్నీరు పెట్టుకొని చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు అదే నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే జనాలు ఏమనుకుంటారో నీకు ఆ మాత్రం అర్థం కాదని అడుగుతున్నా. ఈ రోజు నేను 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డా అంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? మైన్స్, వైన్స్, గ్రావెల్, ఇసుక అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు, అమాయకులను ఉసురు తీయడాలు ఇవన్నీ దగ్గర నుంచి చూస్తా ఉన్నాడు. కాబట్టి అసలు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని మొదలు పెడితే దాన్ని పక్కన పెట్టి 3 రాజధానులను 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి రాజధానిని వెనకకి అడుగులు వేపిస్తున్నాడు. కాబట్టి మునిపెన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అంతం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కంటికి నిద్ర లేని రాత్రులు గడిపాడు. అందుకనే ఆలోచించాడు. ఇవన్నీ పోగా తిరుమల విషయంలో చేసినటువంటి తెక్క పనులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి 2019 నుంచి 2024 మధ్యన నారా చంద్రబాబు నాయుడు గారు కంటికి కునుకు లేకుండా, నిద్ర లేకుండా ఆలోచించాడు. అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? ఏందయ్యా పేరు నాని కుక్క చావు చూపించాడా? కుక్క చావు అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోవడం, ఆంధ్రాలోకి రాలేకపోవడం, ప్రతిపక్ష హోదా అడుక్కోవడం, దీన్ని కుక్క చావు అంటారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ యొక్క వేగం 151 ఉంటే దాంట్లో 5 పక్కకు దోసేసి ఆ వేగాన్ని 11కు తగ్గించారు. చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు. అది జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కుక్క చావు. జగన్మోహన్ రెడ్డి కుక్క చావు చూపించాడు అంటున్నావు. అదే 4-10 వయసులో ఉండేటువంటి నారా లోకేష్ గారు నీకు మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి కుక్క చావు చూపించాడు చెప్పనక్కర్లేదుగా. యువగలం పాదయాత్రతో ఎలాంటి సంచలనమైనటువంటి తీర్పుని ప్రజల ద్వారా అందిపుచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. మరి తొర్రిపల్లి నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తుండా. అదే 4-10 వయసులో ఉండేటువంటి నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశాడు. అదే 4-10 వయసు అని చెప్పే నువ్వు, అదే మీ జగన్మోహన్ రెడ్డి పులివెందులో పోటీ చేశాడు. కడప కింగ్, పులివెందుల పులిబిడ్డ, పులివెందుల్లోనే పుట్టినటువంటి పులిబిడ్డ పోటీ చేస్తే 61,687 మెజారిటీ వస్తే అసలు మంగళగిరికే సంబంధం లేనటువంటి 4-10 వయసులో ఉండేటువంటి నారా లోకేష్ గారు పోటీ చేస్తే 91,413 మెజారిటీ వచ్చింది. ఇదే నిజంగా చెప్పాలి అంటే కుక్క చావు అంటారు. నేను పులివెందుల బిడ్డని, పులివెందుల పులిని, కడప కింగ్ని, నేను మీసం మెలేస్తాను, మాకు రోషాలు పౌరుషాలు ఉంటాయని స్థానికంగా ఉండేటువంటి నీకు వచ్చిన మెజారిటీ అంతా, అసలు సంబంధం లేని మంగళగిరిలో నారా లోకేష్ గారికి వచ్చినటువంటి మెజారిటీ అంతా. ఇది నిజంగా చెప్పాలి అంటే కుక్క చావు అని చాట్ జీపీటీలో ఎదిగితే ఖచ్చితంగా నీ మెజారిటీ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దేనికైనా అడుగుతున్నాను, దేనికి మీ జీవితంలో ఎంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన? ఎవరిదయ్యా ఘోర పరాజయం? జగన్మోహన్ రెడ్డి పార్టీ తాలూకు 2019 నుంచి 2024 ఎలక్షన్స్ రిజల్ట్ వరకు గాన మీ కథ గురించి గాన క్షుణ్ణంగా గాన చెప్పగలిగితే దానికన్నా ఘోర పరాజయం ఈ ప్రపంచ భూమి చరిత్ర లేదని చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, శ్యామలరావు గారు కలిసి ఆ నెయ్యిని కొనుక్కున్నారు. ఏది పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదా చేప కొవ్వు కలిసింది అని చెప్పి మీరు వెనక్కి పంపించినటువంటి ఆ లారీలు సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా సరాసరి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ మీకు వచ్చినాయి కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పిదాలే చేస్తుంటే, కూటమిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు చేసే ఉంటే మొట్టమొదటిసారి దాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఎవరు? దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఎవరు? ఆయన నిజంగా తప్పు చేసే వాడే అయితే, తప్పు చేయాలి అనుకున్న వాడే అయితే తప్పు చేసిన తనే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు? ఆయన ఎందుకు తెర మీదకు తీసుకొని వస్తాడు? ఈ రోజుకి కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ టీముని ఎందుకు
ఆయన ప్రవేశపెట్టాల్సి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉండా. ఈరోజు 100% తిరుమల విషయంలో చేసినటువంటి ఏదైతే తారుమారు అయినటువంటి పనులున్నాయో అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందని ప్రజలందరికీ తెలుసు. అంతేగాని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పదే అడుగుతున్నది ఒకటే, ఎందుకు నీకు వెంకటేశ్వర స్వామి అంటే కోపం, అన్యమత ప్రచారాన్ని ఎందుకు పైన విస్తృతం చేశామని అడుగుతున్నారు. ఈరోజు 20 కోట్ల లడ్డూలు, 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 250 కోట్ల రూపాయల లూటీ, దీని గురించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సరాసరి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ మీకు వచ్చినాయి కదా, మీరు వాడేశారు కదా, భక్తులకి లడ్డూలు తయారు చేసి పెట్టేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు పెట్టేశారు కదా, పనిచేశారు కదా, మీరు లూటీ చేసేసారు కదా అంటున్నావు. ఆధారాలు ఎక్కడున్నాయి? ఆరోపణలకి నిరూపణలు ఉండాలి, ఆధారాలు ఉండాలి. ఈ రోజు సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ లో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్, లప్సా లాంటి విషపూరితమైన రసాయనాలతో కూడినటువంటి అసలు పాల పదార్థమే లేనటువంటి నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇచ్చారనేది పూర్తిగా వివరంలోకి వచ్చింది. పూర్తి స్థాయి ఆధారాలు కూడా ఉన్నాయి. మాటికి మా ఇంట్లోంచి చూస్తే వెంకటేశ్వర స్వామి వైబ్స్ మాకు వస్తాయి, అలా పెరిగినేనని మాట్లాడారు. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మక అయా పేరు నాని, తిరుమల కొండ మీద తలనీలాలు ఇవ్వడం కంపల్సరీ కాదు. తలనీలాలు ఇస్తేనే వాళ్ళు ఖచ్చితంగా హిందువులని కాదు. తలనీలాలు దాకా ఎందుకు తలమాసిన మాటలు మాట్లాడుతూ ఉండవు నువ్వు? తలనీలాలు దాకా ఎందుకు అయ్యా? తాడు కట్టుకోమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి కనీసం తాడు కట్టుకున్నాడా? అసలు నారా చంద్రబాబు నాయుడు గారు హిందువా కాదా నువ్వు అంటున్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ప్రతిసారి శ్రీవారి కొండ మీదకు వెళ్లి శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలని సమర్పించాడు. ఇంతకన్నా పవిత్రమైనటువంటి అంశం, ఇంతకన్నా హిందూ అని రుజువు చేసుకోవాల్సిన అంశం ఇంకొకటి లేదు అని నేను మనవి చేసుకుంటున్నాను. ఏ రోజైనా ఇదే జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి గారిని తీసుకొని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి పట్టు వస్త్రాలను తీసుకెళ్లి శ్రీవారికి అందించారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. అందించకపోగా ప్రసాదాన్ని టిష్యూలో దాచేసి తీర్థాన్ని పక్కకు పోసేసి అక్షింతల్ని తల మీద నుంచి విలీలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నెలకొనింది. కావాలంటే ఏ యూట్యూబ్లోకి వెళ్ళి ఏ వీడియో కొట్టా కూడా వైరల్గా మారుమోగుతానే ఉంటది. అంతెందుకు తన భార్య సతీమణిని భారతిరెడ్డి గారిని పైకి తీసుకొస్తే ఎక్కడ ఆవిడ దగ్గర ప్రాబ్లం అవుతుందో అని చెప్పి గుడి సెట్ వేసి గుడిలో భజన చేపించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళ నాన్నగారు చనిపోతే తలనీలాలు ఇవ్వకపోవడం అనేది ఆయన పర్సనల్ లైఫ్. కొండ మీదకి వచ్చే హిందూగా ప్రూవ్ చేసుకోవాలి అంటేనే పట్టు వస్త్రాలు ఇస్తే చాలు. ఆయన మొన్న గెలవగానే కొండ మీదకు అడుగు పెట్టి ప్రక్షాళన చేసినటువంటి వ్యక్తి. మీరు హిందూ అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఒక్కరోజు కూడా తిరుపతికి గుండు వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు. బంగారు లాంటి తల్లి గుండు కొట్టిచ్చేసాడు అంటే ఏం అపరాధం అయ్యా అది? ఏదో ఎవరో జీవితాలు నాశనం చేసినట్టు చెప్తా ఉండవు నువ్వు. ఆయన సతీమణికి తలనీలాలు తీయించాడు, దేవుడికి కానుకగా ఇచ్చాడు. దాంట్లో అపవాద భావం, అపరాధ భావం గానీ ఏముంది? ఆ మహాతల్లి అంటావు, మహాపాపం అంటావు. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి మీరు సిగ్గుపడాలా. పవన్ కళ్యాణ్ గారు పవిత్రమైన కొండ మీద తన సతీమణి చేత తలనీలాలు అర్పించాడు. ఈ రోజు అదే భారతీరెడ్డి గారి చేత పైకి తీసుకురాగలడా? ఫస్ట్ మెట్టు ఎక్కించగలడా? పైకి తీసుకెళ్లి ప్రసాదం నోట్లో పెట్టగలడా? తలనీలాలు అర్పించగలడా? పట్టు వస్త్రాలు అందివ్వగలడా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. నిజంగానే తన సతీమణిని తీసుకెళ్లి హిందూ ధర్మం వైపు అడుగులేశాడు. మరి భారతీరెడ్డి గారిని తీసుకెళ్లి అదే హిందూ ధర్మం మీద ఎందుకు అడుగులు వేయలేకపోయారు? హిందూ ధర్మం వైపు ఎందుకు అడుగులు వేయలేకపోయాడు అని చెప్తున్నాను నేను. ఈ రోజు దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి, జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. ఈ పచ్చి పాపానికి ఒకటి కడుతున్నారు మీరు. సార్ పవన్ కళ్యాణ్కి 4 నిండా మసలేనండి. పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి? నేను ఒకటేనండి చెప్తుండేది. 2024లో 151లో 5 పోవడానికి కారణం నలుగురు కాదు 5. ఆ 5వ వాడు ఎవడో కాదు నేనే అంటూ వచ్చేసాడు పేర్ని నాని. టెంపర్ సినిమా చూసుంటారు. నలుగురు కాదు 5 అన్నట్టు 151లో 5 పోవడానికి నలుగురు కాదు కారణం 5, 5వ వాడు ఎవడో కాదు అని వచ్చాడు. ఇతర మాటలు చూస్తుంటే 2029లో కూటమికి ఎటువంటి డోకా లేదు. ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. సబ్జెక్టులు లేని వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, అరాచకాలు సృష్టించే వాళ్ళు, అధికారికంగా ఛార్జ్ షీట్లో చేసినటువంటి తప్పు బయటపడినా కూడా కప్పిపుచ్చుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో. 2029లో కూటమికి ఎటువంటి డోకా లేదు. వీళ్ళు ఇలానే పెట్టేకపోతుంటారు, జనాలు చూస్తూనే ఉంటారు. ఓటర్లు ఈవీఎం మిషన్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళ కథ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.